మేఘాల మధ్య తేలియాడే ఒక అద్భుతమైన గ్రామం ఉంది. దాని పేరు మేఘలోక యాంత్రిక గ్రామం. అక్కడ యంత్రాలు, చెట్లు, మేఘాలు అన్నీ కలిసి జీవించేవి. ఆ గ్రామంలో 5గురు స్నేహితులు ఉండేవారు. లుల్లు, చిన్ను, చిట్టి, టింకు, బిన్నీ. లుల్లు ఒక తెలివైన చిన్న యంత్ర ఎలుక. ఎక్కడ సమస్య వచ్చినా ముందుగా ఆలోచించేది అతడే. చిన్ను గాలిలో తేలే గువ్వ. ఎత్తైన ప్రదేశాలన్నీ చూసి సమాచారం తెచ్చేది. చిట్టి ప్రకృతిని ప్రేమించే చిన్న రోబో అమ్మాయి. చెట్లు, మొక్కలు ఆమెకు మంచి స్నేహితులు. టింకు బలమైన యంత్ర ఎలుగు. పెద్ద గేర్లు తిరగబెట్టడం అతడికి చాలా ఈజీ. బిన్నీ మేఘాలపై ఆడుకునే నవ్వుల కుందేలు. అతడి నవ్వు అందరికీ ధైర్యం ఇచ్చేది. ఒకరోజు గ్రామంలోని ప్రధాన యంత్ర గడియారం అకస్మాత్తుగా ఆగిపోయింది. దాంతో మేఘాలు కదలలేదు, చెట్లు వాడిపోవడం మొదలైంది. అప్పుడు లుల్లు అన్నాడు, మనమంతా కలిసి పని చేస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. చిన్ను గాలిలో ఎగిరి టవర్ పైకి వెళ్లి సమస్యను చూసింది. చిట్టి చెట్ల దగ్గర నుంచి శక్తి విత్తనాలు తీసుకువచ్చింది. టింకు తన బలంతో ఆగిపోయిన గేర్లను మళ్లీ తిప్పాడు. బిన్నీ నవ్వుతూ, భయపడకండి, మనం గెలుస్తాం అని అందరినీ ఉత్సాహపరిచాడు. కొద్దిసేపటికి గడియారం మళ్లీ టిక్కు టిక్కు అంటూ నడవడం మొదలుపెట్టింది. మేఘాలు మళ్లీ తేలాయి, చెట్లు పచ్చగా మారాయి, గ్రామం అంతా ఆనందంతో నిండిపోయింది. అప్పుడందరూ కలిసి నవ్వుతూ ఒక మాట చెప్పారు.